మైనారిటీ ఓట్లు మాకే, ముస్లింలు ఎప్పుడూ మాకే అండగా ఉంటారంటూ ప్రతి ఎన్నికల్లో చెబుతుంటారు కాంగ్రెస్ నాయకులు. కానీ ఓల్డ్ సిటీకి వచ్చేసరికి సీన్ రివర్స్ అవుతుంది. మొన్నటిదాకా ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని హస్తం పార్టీ చితికిపోయింది. అందుకే ఇప్పుడు ఓల్డ్ సిటీపై స్పెషల్ కాన్సంట్రేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. సొంతంగా నిలబడేందుకు ప్రయత్నిస్తోంది. గ్రేటర్లో పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. సర్వేల ఫలితాలు ఎలా ఉన్నా తమకు మాత్రం పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని ఆశతో ఉన్నారు. మిగతా ప్రాంతాల్లో పరిస్థితేమో గానీ ఓల్డ్ సిటీ మాత్రం కాంగ్రెస్ కు సవాల్గా మారింది. 10 ఏళ్ల పాటు ఎంఐఎంతో పొత్తుతో చతికిలపడ్డ కాంగ్రెస్ ఇప్పుడు ఒంటరిగా పోటీ చేయాల్సి రావడంతో కష్టాలు మొదలయ్యాయి. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, 42 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ ఎంఐఎం 10 ఏళ్లుగా పాతుకుపోయింది. కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఎంఐఎంకే వత్తాసు పలకడంతో చాలా మంది కార్యకర్తలు ఇతర పార్టీల్లో చేరడంతో కాంగ్రెస్ ఖాళీ అయ్యింది. అందుకే ఓల్డ్ సిటీలో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకడం లేదనే చర్చ జరుగుతోంది. గాంధీ భవన్ కు వచ్చిన అప్లికేషన్లలో ఓల్డ్ సిటీ నుంచి వచ్చినవి చాలా తక్కువే. కొన్ని డివిజన్లకు భారీగా పోటీ ఉంటే మరికొన్ని డివిజన్లకు అసలు ఒక్క అప్లికేషన్ కూడా రాలేదు. కాంగ్రెస్ నేతలు మాత్రం ఓల్డ్ సిటీలో మొత్తం 44 డివిజన్లలో అభ్యర్థులను పెట్టి సత్తా చాటుకోవాలని చూస్తున్నారు. ముస్లింలు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అని చెప్పుకునే నేతలకు ఓల్డ్ సిటీలో పార్టీ పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నారు. ఇప్పటి వరకు స్థానిక నేతలు ప్రచారం చేయడమే తప్ప ముఖ్య నేతలెవరూ పాత బస్తీలో కాలు పెట్టలేదు. సీనియర్లు గీతారెడ్డి, ఎంఏ ఖాన్, విహెచ్, జి వివేక్ లాంటి నేతలకు ఓల్డ్ సిటీ బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. పాతపట్నంలో ఎవరు కూడా నడవనటువంటి రోడ్లుంటే ఇవాళ మంచి రోడ్లు అయినాయి. ఈనాడు ఎవరైనా చికాగోలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇవాళ 20 ఏళ్ల తర్వాత వస్తే అరే ఇది హైదరాబాద్ అని ఈనాడు ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా మైనార్టీ సోదరులు ఆ ఏరియాలో. ఓల్డ్ సిటీలో ఎవరైతే ఎంఐఎంకు వ్యతిరేకం ఉన్నటువంటి మతతత్వ పార్టీకి ఉన్నటువంటి ఏదైతే సోషల్ ఆర్గనైజేషన్ మిగతా పార్టీలోనో తప్పనిసరిగా వాళ్ళని కలుపుకొని పోతాం. ప్రజలు మార్పు కోరుతున్నారు. ఈ ఎంఐఎం ఈ దుర్మార్గం ఎన్ని రోజులు, వీళ్ళ పెత్తనం ఎన్ని రోజులు. అన్నిటికంటే నాకు విచిత్రం ఏంటంటే బోర్డులు చూస్తే పెద్ద పెద్ద బోర్డులు ఇంగ్లీషులో రాస్తున్నారు. ప్రగతి బోర్డులలో ఎక్కడ కూడా ఉర్దూ కనిపిస్తుంది లేదు. కనుక ముస్లిం మిత్రులు అర్థం చేసుకోవాలి ఉర్దూ మీద వారికి ఎంత ప్రేమ ఉన్నది. వాళ్ళకి ఏ విధంగానైనా ముస్లింల పేర్లు చెప్పి ఉర్దూ పేరు చెప్పి వాళ్ళ కుటుంబ పాలన నడిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఓల్డ్ సిటీలో ఎంఐఎంను దెబ్బకొట్టాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అన్ని డివిజన్లలో అభ్యర్థులను నిలిపి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని చూస్తున్నారు.